హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మన వ్యవసాయ రంగానికి సంబంధించిన మెయిన్గా ఉండే కీ పాయింట్స్ అయితే నేర్చుకున్నాం కదా అండి. సో టుడే వచ్చేసి మనకు ఈ లెసన్కి సంబంధించిన టాప్ 23 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో క్లాస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకొకటి అండి, మేబీ ఇప్పుడు క్లాసెస్ అనేవి నేను అంత రెగ్యులర్గా పోస్ట్ చేయకపోవచ్చు. మనకు ఇప్పుడు ఈ ధర్నాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డిఎస్సి మాత్రము పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో అది పోస్ట్పోన్ అవుతుందనేసి మనం ఈ ఉండే టైంని దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ మనం ప్రిపేర్ అవ్వేది కూడా అవ్వకపోతే నష్టపోయేది మనమే. అలా అనేసి మనకు చేసే వాళ్ళు ఉన్నారా, పాపం వాళ్ళు కూడా కష్టపడుతున్నారంటే మన ప్రయత్నం మనం చేస్తున్నాము. సో వాళ్ళు అక్కడ నుండి మనకు ఎటువంటి రియాక్షన్ అనేది లేదు. మ్యాక్సిమం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే డైరెక్ట్ ఇంకా డిఎస్సి పెట్టేస్తాము, ఎలా సిలబస్ ఇచ్చేసాము కదా అని వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో మధ్యలో వెళ్ళిపోయేది మనమే కదా. సో ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఎంత ఒక 15 డేస్ అనుకోండి, అంతే, జస్ట్ 15 డేస్ అనుకోండి. ఇంకా అవతలకి ఏం లేదు, ఇంకా 6కే కదా ఎగ్జామ్స్. ఈ 15 డేస్లో కూడా ప్రతి టాపిక్ మ్యాక్సిమం నాకు టైం ఉన్నంత వరకు చిన్న టాపిక్ అయినా పర్లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ టాపిక్ అయినా పర్వాలేదు, ఆ టాపిక్స్కి కవర్ అయ్యే విధంగా ఎకనామిక్స్ అనేది నేను చేయలేదు. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేసాను, సెకండ్ ఇయర్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఆ సెకండ్ ఇయర్కి ఎకనామిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్గా ఉండే పాయింట్స్ అన్నీ కూడా అలాగే మీకు పోస్ట్ చేయడానికైతే నేను మ్యాక్సిమం అనేది ట్రై చేస్తానండి. అండ్ మీకు ఇంకా క్లాసెస్ అనేవి కావాలనుకుంటే ప్లేలిస్ట్లో అనేది 1 by 1 క్లాసెస్ అనేవి కూడా అన్నీ నేను పోస్ట్ చేశాను. సో అక్కడ మీరు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే క్లాసెస్ అనేవి అన్నీ కూడా 6th 7th 6th నుండి ఇంటర్మీడియట్ వరకు అయితే అన్నీ ఇచ్చానండి. ఏదైనా ఒక 2-3 టాపిక్స్ మనం చేయలేని విధంగా అయితే లేవు, బట్ అన్నీ ఉన్నాయి. సో టైం ఉంటే మాత్రము రివిజన్కి అయితే చాలా యూస్ఫుల్ అయ్యేవన్నీ కూడా వీడియోస్ అనేవి చేశాను. ఇంకా లేట్ చేయకోకుండా మనకు ఈ ప్రాక్టీస్ అనేవి చేద్దాము. మ్యాక్సిమం ఇది మనకి దగ్గర ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కూడా ఉండదు. సో స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్స్ మీరే చేస్తారు, ఎందుకంటే ఇది నేర్చుకుని ఉంటారు కదా. ఎలా ఇది నేర్చుకుంటే ఇది కూడా ఆటోమేటిక్గా చేసేస్తారు. మ్యాక్సిమం మీరు చాలా ఫాస్ట్గా చెప్పేస్తారు ఆన్సర్, నాకు తెలిసి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వ్యవసాయ రంగం ఎంత శాతం శ్రామిక శక్తికి జీవనాధారము? అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యవసాయ రంగం ఎంత శాతం శ్రామిక శక్తికి జీవనాధారము? వ్యవసాయ రంగం అనేది ఎంత పర్సంటేజ్ వరకు శ్రామిక శక్తికి జీవనాధారము? ఆన్సర్ వచ్చేసి 55% అండి, 55%. నెక్స్ట్ క్వశ్చన్, భారత వ్యవసాయ రంగము ఎన్ని కోట్ల ప్రజలకు ఆహార భద్రత అనేది కల్పిస్తుంది? భారత వ్యవసాయ రంగము ఎన్ని కోట్ల ప్రజలకు ఆహార భద్రత అనేది కల్పిస్తుంది? థర్డ్ ఆప్షన్ అండి, ఇక్కడ 120 crores 120 కోట్ల మందికి ఆహార భద్రత అనేది కల్పిస్తుంది. భారతదేశం ఏ రకమైన పంటలకు నిలయము? భారతదేశము ఏ రకమైన పంటలకు నిలయము? ద్విపంటలక, బహుళ పంటలకు, ఆహార పంటలక, వాణిజ్య పంటలక? ఆహార పంటలకు నిలయము. ఫోర్త్ క్వశ్చన్, ఆకలి సూచిక ప్రకారము ప్రపంచంలో మొత్తం ఎన్ని ఆకలి పీడిత దేశాలు ఉన్నాయి? ఆకలి సూచిక ప్రకారము ప్రపంచంలో మొత్తం ఎన్ని ఆకలిత పీడిత దేశాలు ఉన్నాయంటే ఫస్ట్ ఆప్షన్ 75%, మనకు 75 ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొత్తం ఆకలి పీడిత దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ప్రపంచంలో మొత్తం ఆకలి పీడిత దేశాలలో భారతదేశము ఎన్నవ స్థానంలో ఉంది? సెకండ్ ఆప్షన్ 55. నెక్స్ట్ క్వశ్చన్, కనీస వేతనాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? కనీస వేతనాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి, కనీస వేతనాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారంటే 1948లో రూపొందించారు. 1948లో రూపొందించారు. నెక్స్ట్, నేటికి సాగు చేయబడుతున్న భూ విస్తీర్ణంలో వర్షపాతంపై ఎంత శాతం డిపెండ్ అయి ఉన్నారు, ఆధారపడుతున్నారు? నేటికి సాగు చేయబడుతున్న భూ విస్తీర్ణంలో వర్షపాతంపై ఎంత శాతం ఆధారపడుతున్నారు?
థర్డ్ ఆప్షన్ 55. ఎయిత్ క్వశ్చన్, రైతులతో జూదం ఆడడం అనగా, రైతులతో జూదం ఆడడం అనగా వర్షంపై ఆధారపడడాన్ని రైతులతో జూదం ఆడడం అనేది అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత వ్యవసాయంలో నీటి వనరులలో అత్యంత ప్రధానమైనవి. భారత వ్యవసాయంలో నీటి వనరులలో అత్యంత ప్రధానమైనది కాలువలు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, భారతదేశంలో కమాతాల సమీకరణ కార్యక్రమం ఎప్పటి నుండి ప్రారంభమైంది. భారతదేశంలో కమాతాల సమీకరణ కార్యక్రమము ఎప్పటి నుండి ప్రారంభమైంది. ఫోర్త్ ఆప్షన్ 1950 నుండి 51 నుండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అనేది ఏ వ్యవసాయానికి సంబంధించింది. నెక్స్ట్ 11th క్వశ్చన్, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 11th క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అండి, సహకార వ్యవసాయం అనేది ఈ ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు అనే వ్యవసాయానికి సంబంధించినది. అండ్ 12th క్వశ్చన్ చూడండి, ఈ రకమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని మహాత్మా గాంధీ అన్నారు. ఈ రకమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని మహాత్మా గాంధీ అన్నారు. థర్డ్ ఆప్షన్ సహకార వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టినవారు. జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టినవారు లార్డ్ కారన్ వాలిస్. లార్డ్ కారన్ వాలిస్. జమీందారీ పద్ధతి మొదటగా ప్రారంభించబడిన రాష్ట్రము. జమీందారీ పద్ధతి మొదటిగా ప్రారంభించిన రాష్ట్రము. థర్డ్ ఆప్షన్ బెంగాల్. 15, మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు. మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు. లార్డ్ విలియం బెట్టింగ్. నెక్స్ట్, థామస్ మన్రో ఏ రకమైన పద్ధతిని ప్రవేశపెట్టారు. థామస్ మన్రో ఏ రకమైన పద్ధతిని ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఆప్షన్ రైతువారీ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో మధ్యవర్తుల తొలగింపునకు చట్టం చేయబడింది. సెకండ్ ఆప్షన్ 1948. సెకండ్ ఆప్షన్ 1948. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యవర్తుల తొలగింపు మొదటిగా చట్టం చేయబడిన రాష్ట్రము. మధ్యవర్తుల తొలగింపు మొదటిగా చట్టం చేయబడిన రాష్ట్రము. థర్డ్ ఆప్షన్ మద్రాస్. థర్డ్ ఆప్షన్ మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్ ఏ విధానానికి రూపశిల్పి. ఎంఎస్ స్వామినాథన్ ఏ విధానానికి రూపశిల్పి. థర్డ్ ఆప్షన్ హరిత విప్లవము. థర్డ్ ఆప్షన్ హరిత విప్లవము. భారతదేశంలో కేంద్ర బ్యాంకును స్థాపించిన సంవత్సరము. భారతదేశంలో కేంద్ర బ్యాంకును స్థాపించిన సంవత్సరము 1935. 1935. ఈ సంవత్సరంలో కేంద్ర బ్యాంకును జాతీయ చేశారు. ఈ సంవత్సరంలో కేంద్ర బ్యాంకును జాతీయం చేశారు. 1950 సారీ అండి ఇక్కడ కాదు 1949లో. 1949లో. నెక్స్ట్ క్వశ్చన్, కిసాన్ క్రెడిట్ కార్డును కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది. కిసాన్ క్రెడిట్ కార్డును కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది. ఇది రాంగ్ అండి, దీనికి చేయాల్సింది దీనికి చేశాను. సో థర్డ్ ఆప్షన్ 1998 ఆగస్ట్. లాస్ట్ క్వశ్చన్, సహకార మార్కెటింగ్ ఏర్పడిన సంవత్సరము. సహకార మార్కెటింగ్ ఏర్పడిన సంవత్సరం 1915. సో ఇదండి వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే. అండ్ నెక్స్ట్ క్లాస్లో పారిశ్రామిక రంగం అనే టాపిక్ అయితే నేర్చుకుందాం.
సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.